ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక మన వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్ ద్వారా కాకుండా తిరుమల స్వామివారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా వాట్సాప్ ఛానల్ ద్వారాను, టెలిగ్రామ్ ఛానల్ ద్వారాను, ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి ఈ సోషల్ మీడియా వెబ్సైట్స్ ద్వారా అంటే తప్పకుండా మీరు వాటికి సంబంధించిన లింకులు అనేవి నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో పెడతాను. దయచేసి మీరు జాయిన్ అవ్వగలరు. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే ఏప్రిల్ నెలకి సంబంధించి ఈరోజు లోకల్ టెంపుల్ సేవా కోటా విధానం ద్వారా మీ అందరికీ కూడా స్వామివారిని దర్శనం చేసుకునే ఒక అవకాశం అయితే ఇంకా మీ చేతిలో ఉందండి. అదేంటో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ ఏప్రిల్ అని ఉంది కదా, ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. చేసినట్లయితే మీకు ఇలా వెయిటింగ్ టైం ప్రస్తుతం ఈ రోజు అయితే వస్తుంది, ఎందుకంటే ఈరోజు ఓపెన్ అయింది కాబట్టి. ఇది ఇలా వెయిటింగ్ టైం తర్వాత మీకు స్క్రీన్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ సర్వీస్ నేమ్ దగ్గర ఇక్కడ శ్రీవారి టెంపుల్ తిరుమల అని ఉంది, అలాగే సప్త గౌ ప్రదక్షిణశాల తిరుపతి అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సప్త గౌ ప్రదక్షిణశాల తిరుపతి దగ్గర క్లిక్ చేసి సెలెక్ట్ సర్వీసెస్ దగ్గర శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం దగ్గర క్లిక్ చేయండి. చేసినట్లయితే మీరు చూసారా ఏప్రిల్ నెలలో క్యాలెండర్ ఇప్పుడు గ్రీన్ నుంచి ఎల్లోకి వచ్చేసింది. అంటే ఈ ఎల్లోలో ఉన్నాయంటే కొన్ని టికెట్లే ఖాళీగా ఉన్నాయని అర్థం. సపోజ్ మీకు ఏప్రిల్ 17వ తారీఖు కావాలి అనుకోండి. చూసారా ఏప్రిల్ 17 సెలెక్ట్ చేసుకొని శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం దగ్గర ఇక్కడ క్లిక్ చేసినట్లయితే 78 టికెట్లు ఇప్పటికి కూడా ఖాళీగా ఉన్నాయి. టికెట్ వచ్చేసి 2 పర్సన్స్ వెళ్ళొచ్చు. 1600 రూపాయలండి. ఈ 1600 రూపాయలు మీకు 1000 రూపాయలు మాత్రమే ఈ హోమంకి తీసుకుంటారు. మిగతా 600 అనేవి స్వామివారి దర్శన టికెట్ కింద మీకు తీసుకుంటారు. అంటే మనిషికి 300 రూపాయల దర్శనం టికెట్ పడుతుంది. దయచేసి ఈ విధానం ద్వారా మీరు స్వామివారిని ఏప్రిల్ నెలలో దర్శనం టికెట్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చండి. మీరు ముందుగా ఈ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్నటువంటి సప్తగో ప్రదక్షిణశాల వద్ద మీరు ఈ హోమంలో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకి కొండపైన స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. నేను మరలా చెప్తున్నానండి, ఈ 1600 ప్రైజ్లో మీకు కేవలము ఇద్దరికి కలిపి 800 అవుతుంది. ఈ 800లో కూడా మీకు 300 రూపాయలు స్వామివారి దర్శనం టికెటే ఉంటుంది. అంటే 500 రూపాయలు సేవ కడతారు, 300 రూపాయలు దర్శన టికెట్ పే చేస్తారు. మనిషికి 800 రూపాయలు అవుతుంది. సో ఇంకా అవకాశం ఉందండి. దయచేసి మీకు ఎవరికైనా ఈ టికెట్లు కావాలంటే దయచేసి మీరు అందరూ బుక్ చేసుకొని మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న చూడండి, ఇక్కడ క్లిక్ అని చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేసి ఇక్కడ మీ గోత్రము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, నేమ్, ఏజ్ అలాగే అన్నీ రాసి కంటిన్యూ అని క్లిక్ చేసి అమౌంట్ పే చేయండి. ఇంతకంటే అద్భుతమైన అవకాశం ఏప్రిల్లో అయితే మీకు మరలా ఉండదు. దయచేసి ఈ విధానం బాగా యూజ్ చేసుకోండి. మనిషికి 800 రూపాయలు మాత్రమే పడుతుంది. అలాగే జూన్ నెలకు సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్ ఇంకా ఖాళీగా ఉన్నాయి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా, అది ఆన్లైన్ వర్చువల్ సేవ పార్టిసిపేషన్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఉంది. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. చూసారా ఏప్రిల్, మే, జూన్లో మొత్తం ఇంకా సేవలు ఖాళీగా ఉన్నాయి. మీకు దర్శనం టికెట్ మే వరకు కూడా అయిపోయినాయి. ఇక జూన్ నెల కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే సపోజ్ జూన్ 4వ తారీఖున ముందుగా మీరు ఒక సేవ బుక్ చేసుకోవాలి. దానికోసం జూన్ 4 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కళ్యాణోత్సవం దగ్గర 204 టికెట్లు 2 పర్సన్స్ కానీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ముందు మీరు దర్శనం ఉందా లేదో చూసుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ దర్శన్ అవైలబిలిటీ అని ఉంది కదా, హియర్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత చూసారా దర్శనం అనేది మీకు కేవలము 6వ తారీఖు జూను 7, 14, 18, 19, 20, 24, 25, 26, 27, 28 తారీఖుల్లో మాత్రమే ఖాళీగా ఉంది. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. జూన్ 6 అని కనుక మీరు 7 అని సెలెక్ట్ చేసుకుంటే ఒక టికెటే ఉందిలేండి. జూన్ 24కి అయితే 166 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. 25కి అయితే దాదాపు 200 ఇట్లా 300 టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. 26కి అయితే కూడా 250 టికెట్లు, 300 టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఈ విధానం ద్వారా ఈ తారీఖుల్లో మటుకు మీకు ఇంకా జూన్ నెలలో అయితే ఈ 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా అవకాశం ఉంది. మీరు ముందుగా చెక్ చేసుకొని ఆ తర్వాత ఈ ఇంటూ మార్క్ క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చి మరలా
అదే తారీఖున 18వ తారీఖు చెక్ చేసుకున్నారు కదా, అప్పుడు మీరు చక్కగా ఇలా సెలెక్ట్ చేసుకొని అడిషనల్ ఇవన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేసి అప్పుడు మీరు పేమెంట్ చేయండి. దర్శనం ఉంటేనే పేమెంట్ చేయండి, లేకపోతే మీరు డబ్బులు కట్టినా బుక్ చేసుకోలేరు. అది నా ఉద్దేశం అన్నమాట. ఆ తర్వాత మీ అందరికి నేను మరొక విషయం చెప్తున్నానండి. జూన్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల అఫీషియల్ 300 రూపాయల దర్శన టికెట్లు, రూములు, అలాగే అంగ ప్రదక్షిణ, సీనియర్ సిటిజన్, సుప్రభాత సేవ, కళ్యాణోత్సవం అన్నీ కూడా బుకింగ్స్ క్లోజ్ అయిపోయినాయి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఇక ఎక్కువ మంది మే నెల దర్శనం టికెట్లు రెండోసారి ఎప్పుడు విడుదలవుతాయి అని అడుగుతారు కదండి. వారందరికీ కూడా టీటీడీ యాజమాన్యం వారు ఏప్రిల్ నెలలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా అయితే మీ అందరికీ కూడా మరలా రోజుకి 750 టికెట్లు విడుదల చేస్తారు. నెక్స్ట్ మంత్ రెడీగా ఉండండి. మే నెలలో బుక్ చేసుకోవాలి అనుకుంటే, ఎవరైనా మే నెలలో బుక్ చేసుకోలేని వారు తప్పకుండా బుక్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా నేను చెప్పాలనుకుంటుంది ప్రత్యేకంగా ఈరోజు దివ్యానుగ్రహ విశేష హోమం ద్వారా మీరు బుక్ చేసుకోవాలని. ఇక నిన్నటి రోజు ఈ రోజు సంబంధించిన దర్శనం పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్తా. నిన్న 78,731 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 25,156 మంది హుండీ తలనీలాలు ఇచ్చారండి. అలాగే స్వామివారి హుండీ కానుకలు 3.4 కోట్లండి. అలాగే ఈరోజు భక్తులు 300, 500 రూపాయల టికెట్ కలిగి ఉంటే వాళ్ళకి 3 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. అలాగే సర్వదర్శనము, దివ్య దర్శనం టోకెన్లు కనుక ఉన్నట్లయితే మీకు దర్శనం 5 నుంచి 6 గంటల లోపలే పూర్తవుతుంది. ప్రస్తుతానికైతే కొండపైన భక్తుల రద్దీ అనేది ఎక్కువగానే ఉంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలరు. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.